నమస్తే సార్. నమస్తే అండి. లక్ష్మణ్ అండి నా పేరు. ఈ డివిజన్లో బీజేపీ నాయకుడు నేను. సార్ చూసారు కదా డాగ్ వీడియో. అసలు ఒక డాగ్ జస్ట్ స్మెల్ చేసిందని ఒక రీజన్కి వాళ్ళని ఎంత అతి దారుణంగా కొట్టారు. అసలు ఈ పూర్తి వీడియో ఈ న్యూస్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇది కరెక్టేనా? అసలు యాక్చువల్గా ఇది రాంగ్ మేడం. ఇది ఎక్కడ ఫెయిల్ అయిందంటే పోలీసు వాళ్ళ నుండి ఫెయిల్ అయింది. ఎందుకంటే 8వ తారీఖు రోజు ఏదైతే ఈ గొడవ జరిగిందో ఆ గొడవ వల్ల కుక్క పోయి ఏదో ఆడ మీదికి పోయినట్టు పోయింది, కానీ ఏం చేయలే. అంత లోపల ఈ శ్రీనాథ్ పోయి ఏం కాదు బ్రదర్ ఏమన్నదంటే, ఏమన్నది కొట్టి చంపేస్తాము, కుక్క ఏమంటుంది అన్న అంటే కుక్కని కాదు మనుషులను కూడా చంపేస్తాము అది అని వాళ్ళే ఘర్షణ పెట్టుకున్నాక వాళ్ళు ఏం చేసారు, ఫస్ట్ పోయి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఈ పోలీసు వాళ్ళు ఎవరు ఏంది అనేది ఏం పట్టించుకోకుండా ఏం ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు ఫస్ట్ వచ్చేసినగా వాళ్ళదే కంప్లైంట్ ఓకే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ చేసి ఏదో ఎఫ్ఐఆర్ చేసారు. ఆ రోజు రాంగ్ కరెక్ట్ ఎంక్వైరీ చేయలేదు. మెయిన్ ఆ రోజు కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఇట్లా అది ఏదైతే ఆ రోజు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మీదనే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళకి కరెక్ట్ శిక్ష పడితే మొన్న 14 తారీఖుకి ఇంత పెద్ద ఇన్సిడెంట్ కాకపోతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పాట్కి వచ్చిందో తెలియదు, రాలేదో తెలియదు, ఏమి ఎంక్వైరీ చేసిందో తెలియదు. అది ఇట్లా చేస్తే మొన్న వాళ్ళకి భయం ఉంటుండే. ఆ భయం లేకుండా విచ్చలవిడిగా మనిషిని కొట్టి మొత్తం చంపేసే ప్రయత్నం చేసిరు. ఆ రోజు నుండే అంటారు, అరే ఎప్పుడైనా చంపేస్తాం మేము అది అని పోలీస్ స్టేషన్ కానీ అన్నారు. శ్రీనాథ్ పోయి మేడం మమ్మల్ని ఇట్లా చంపేస్తానని బెదిరిస్తారంటే ఏం కాదులే అది అని చెప్పి పంపించేసారంట. ఆ ఇన్సిడెంట్ అయినాక అంతా కొట్టి పడేస్తుంటే కూడా వాళ్ళ భార్య పోయి ప్రాధేయపడి కింద ఆగకపోతే మీద పడుకున్నది పాపం. ఆమె ఒక లేడీ అని కూడా చూడకుండా అంత విచక్షణ రహితంగా ఎంత ఘోరంగా కొట్టి వాళ్ళ అమ్మ పోతే వాళ్ళ అమ్మకు కూడా దొబ్బేసారు. చెలో పోయి ఆయన మొత్తం కొట్టి కొలాప్స్ అయిపోయాడు. భార్య అతను కొలాప్స్ అయిపోయినాక ఆ మూగజీవి ఏమన్నదండి, అది ఆడ కొడుతుంటే అటు ఇటు డగ్లాంచింది, వచ్చింది ఇంట్లో దాచుకున్నది. ఎంత క్రూరంగా వచ్చి లోపల దాన్ని కొట్టి అది చేసారు. అది మెయిన్ పోలీసు వాళ్ళ ఫాల్ట్. అది కరెక్ట్ 8th రోజు ఏదైతే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేసినట్టే కరెక్ట్ బాధితులు వీళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళకి బెదిరిస్తే ఇట్లా ఆ రోజు ఇదంతా ఇన్సిడెంట్ కాకుండా 15 తారీఖు అది. ఏం లేదు మేడం, మేము ఇప్పుడు ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు, జిహెచ్ఎంసీ కమిషనర్ కంపల్సరీ లెటర్ ఇస్తాం. బస్తీ డివిజన్ తరఫున కంపల్సరీ లెటర్ ఇస్తాం జిహెచ్ఎంసీ కమిషనర్కు. ఆ కన్స్ట్రక్షన్ ఎంబటే ఆపేయాలి. ఒకవేళ ఆపలేదు కమిషనర్ అంటే కోర్టు నుండి రెడ్ పిటిషన్ వేసి కన్స్ట్రక్షన్ మొత్తం ఆపిచ్చేస్తాం. వాళ్ళు ఈ గల్లీలో కాదు బస్తీలు ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళది ఇది కాదు, వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఎన్నో వేరే దందాలు చేస్తారంట, మాకు అవసరం లేదు. వాళ్ళు డ్రగ్స్ చేస్తారంట, ఇంకా వేరే ఆ దందాలు చేస్తుంటే ఈ గల్లీలో ఎవరైనా ఏం చేయకముందే వీళ్ళని కొట్టి బెదిరించి అందరిని భయభ్రాంతులను చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో మేము విచ్చలవిడిగా చేసినా ఎవరు మా జోలికి రావద్దు, భయపడి ఉండాలన్న కారణంగా ఇదంతా చేసారు. అది జరగనీయము. కంపల్సరీ వాడిని ఈ బస్తీలకి కాదు ఏడ ఉండనీయకుంటే కంపల్సరీ. అది ఇట్లా చేయకపోతే ఎంత దూరమైనా చేస్తాం, ఎంత ఈ వ్యవస్థను ఏం చేయాలో చేస్తాం కంపల్సరీ. బాధితులు వచ్చేసి ఒక 42-50 ఇయర్స్ వాళ్ళు మొత్తం ఇక్కడనే ఉన్నారు. వీళ్ళు ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చేసి 6-7 months కింద ఉన్నారంట. కన్స్ట్రక్షన్ చేసుకుంటా పక్కన వాళ్ళతో అందరితో లొల్లి పంచట్లేనంట. అయితే ఇతను కూడా ఈ రోజు కూడా వాళ్ళతో లొల్లి పెట్టుకోలే, ఆయన పని ఆయననే చేసుకుంటుండే. ఆయన ఎవరి జోలికి కూడా అండి, పొద్దుగాల ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయనకు అవసరం లేదు. పొద్దున్న లేస్తే డ్యూటీకి పోతాడు, సాయంత్రం వచ్చినా ఇంట్లో ఉంటాడు. మాకు కూడా కలవాడు, ఏదైనా పని ఉండి ఫోన్ చేసినా కానీ ఫోన్లో మాట్లాడతాం, మాకు కూడా కలవాడు. ఏదో ఏదో షోలు చేసి అట్లా ఏం చేయడండి. పొద్దుగాల డ్యూటీకి పోయాడంటే సాయంత్రం వస్తాడు, ఇంట్లో ఫ్యామిలీ భార్య పిల్లలతోనే ఉంటాడు, కానీ ఎవరితోని అది ఉండదు. వాళ్ళని ఇక్కడ బస్తీలో ఉండనియకుండా వెళ్ళగొట్టడానికి ఎంత దూరం అని వెళ్తాం. ఎవరు మదర్ వాళ్ళండి, వాళ్ళ వెనకాల ఉన్నా ఏమన్నా వాళ్ళని కూడా మేము కంపల్సరీ ఎట్లా చేయాలో అది చూస్తామండి. మేము కంపల్సరీ వాళ్ళు ఏది పోలీసు వాళ్ళు దెబ్బలు తగిలి సౌబత్తులలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి థ్రెటనింగ్ ఉంది. ఇంకా రేపు కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉంది, అందరు థ్రెటనింగ్ ఉంది. వీళ్ళింటి కాడ 2 కానిస్టేబుల్ని పెట్టాలి, కానీ ఆ కన్స్ట్రక్షన్ ఆపనీయకుండా కన్స్ట్రక్షన్ కంటిన్యూ కానికి
వాడ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళని పెట్టి కన్స్ట్రక్షన్ చేపిస్తారు పోలీసు వాళ్ళు. ఏంటంటే పై స్థాయిలో ఆఫీసర్లు ఏదో అండబలం అంగబలం ఉందని వాళ్ళు ఏదో చూపించుకొని అది చేస్తారు. అది కానీ మేము కంపల్సరీ వాళ్ళని ఏం చేయాలో కంపల్సరీ. మొన్న 2 days కింద వచ్చి ఇద్దరు మొత్తం కన్స్ట్రక్షన్ కాడ ఇద్దరు పోలీసు వాళ్ళని పెట్టి ఎవరు పోద్దని బెదిరించి పోలీసు వాళ్ళని నిలబెట్టి కన్స్ట్రక్షన్ చేస్తాం. అది తప్పు. మేము మీరు చూసారు అంటే అడగలేదా మీరు? ఏంటి పోలీసు వాళ్ళు వచ్చారు కదా, మరి ఏంటి ఇది మీరు పోలీసు వాళ్ళని అడగలేదా? క్వశ్చన్ చేయలేదా? అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మాకు కన్స్ట్రక్షన్ ఆపితే లాస్ అవుతుందని చెప్తున్నారు, మేము వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నాము. అసలు అదే చెప్తున్నాం కదా, పోలీస్ని వాళ్ళు ఆలోచించాలి అవన్నీ. ఇంతమంది బస్సు వాళ్ళు ఒకటయ్యి కన్స్ట్రక్షన్ ఆపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు బస్సు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఒక క్రిమినల్స్, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏందండి ఇష్యూ? పోలీస్ వాళ్ళు వాళ్ళ మానవత్వంతో ఆలోచించాలి. లా అండ్ ఆర్డర్ అనేది ఎంతవరకు చేయాలి, మానవత్వం అనేది ఎక్కడ చూపించాలి, ప్రతి సబ్జెక్ట్లో కూడా మానవత్వం అనేది కూడా కోణం ఉంటుంది. వాళ్ళు అట్లాంటి ఆలోచన చేస్తలేరు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళు వెళ్ళి మా కన్స్ట్రక్షన్ అయిపోతే మాకు లాస్ అవుతుంది అని చెప్తే లాస్ కావాలి. మరి వారు ఇంత ఈ లాస్ చేసారు, బస్సుని మొత్తం భయభ్రాంతులకు గురి చేసారు, వాళ్ళు లాస్ కాకుండా ఎలా ఉంటారండి? లాస్ కావాల్సిందే వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ ఇంటెన్షన్ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఆ రోజు అది ఎలా చేస్తారనేది ఇప్పుడు చట్టాలు న్యాయాలు మరి వాళ్ళు ఎట్లా పరిష్కరిస్తారు దీన్ని? మా సైడ్ నుండి మేము ఫుల్ సెక్యూరిటీ ఇస్తామండి మా బస్సులు ఉన్న ప్రజలకు. వాళ్ళని కంప్లీట్గా ఇక్కడ ఉండనివ్వలేదు మేము ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. రేపు సిపి గారిని కలుస్తాం, బస్సు సభ్యులం అందరం కలిసి. విన్నారా? నేను మొదటి నుండి చెప్తున్నాను, కుక్క రీజన్ కాదు, వాళ్ళలో ఉన్న మృగం లాంటి ప్రవర్తన బయట పెట్టుకోవడానికి కుక్కను అడ్డు పెట్టుకున్నారు వాళ్ళు. అది తప్ప కుక్క రీజన్ కానే కాదు. ఎవరైనా కానీ కొత్తగా ఒకరు ఒక దగ్గర స్థిరపడుతున్నారు అన్నప్పుడు చుట్టుపక్కలతో మంచిగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు, చెడు కోరుకోరు. వీళ్ళ బిహేవియర్ అట్లుంది, క్రిమినల్ మైండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా ఏంటో అది కూడా ఇంటెన్షన్ తోటి వీళ్ళు మాతో గట్టిగా మాట్లాడారు. వీళ్ళని మేము కొట్టి మేము ఏందో చూపించేస్తే మా దిక్కు ఇంకోరు చూడరు, కన్నెత్తి చూడకుండా చేయాలి. చాలా యాక్టివిటీస్ ఉన్నాయని కూడా విన్నాము. అంటే ఇది ఒక ఫ్యామిలీ ఏరియా కదా, ఫ్యామిలీ బస్ ఇది. మరి అంటే వాళ్ళ బిజినెస్ ఏంటిది అనేది ఇప్పుడు బస్సు మొత్తము కోడై కూస్తుంది. అది ప్రాస్టిట్యూషన్ గోవాలు నడుపుతారని వాళ్ళు 100% ఇది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. డ్రగ్స్, క్యాసినో, ఈ బిజినెస్ వీళ్ళది గోవాలో. ఫైనల్లీ మీరు పోలీసుల నుంచి, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి, ఈ ఫ్యామిలీకి ఏం కోరుకుంటారు? వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలండి. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు. రేపు తండ్రిని కొట్టినరు అన్నప్పుడు వాళ్ళు ముందర ఉంటే వీళ్ళకు ఆ కసి ఉండొచ్చు. ఈ 40 ఏళ్ళు ఉన్న వాళ్ళైతే మేము బస్సులకి వెళ్ళి వదులుకోము. వాడు నిన్న మొన్న వచ్చి కట్టుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాడు బస్సు వదిలిపెట్టి పోవాలి. ఇది మేము కోరుకుంటున్నాము. న్యాయపరంగా వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఇంకోసారి వీళ్ళ జోలికి వాడు రాకుండా ఉండాలి. మనుషులు కొట్టుకోవడం అనేది ఒక రకం అయితే, మూగజీవి సార్ అసలు దానికి ఏమీ తెలియదు. అసలు దాన్ని కూడా అంత కొట్టారు, అసలు దానికి కూడా ఇల్లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ డే 8న గొడవ అయిన రోజు మూగజీవి అన్నది వాళ్ళ దగ్గర ఆప్యాయత, మానవత్వం లేదు. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కాదు, ఇక్కడ ఒక్కో రోజు కూడా స్టే చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లకు ఇచ్చి చేసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళే. వచ్చినప్పుడు స్మెల్ చూస్తుంది వాళ్ళని. చూస్తున్నప్పుడు వాళ్ళు యాక్టివ్ ఎట్లా చేశారంటే యాక్ట్ ఆ రోజు దాన్ని కొడతాము, చంపుతాము అన్నప్పుడే కదా ఓనర్ కోపం వచ్చేది. కుక్క ఓనర్కి ఉట్టి ఎందుకు వస్తుంది కోపం? ఆ బిహేవియర్ అట్లా చూపించేసారు ఫస్ట్ డేనే వాళ్ళు. వల్గర్ లాంగ్వేజు, దాన్ని చంపేస్తాము అని ఫస్ట్ డేనే అన్నారు వాళ్ళు. కుక్కని చంపేస్తాము, గొడవ అయిన తర్వాత మనుషుల్ని చంపేస్తాము. వాళ్ళు మొత్తం బిహేవియర్ బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏందనేది డే 1 నుండి కూడా అదే బయట పెట్టుకుంటున్నారు. పిఎస్ లోపల వాళ్ళు అన్నది చంపేస్తాము అని శ్రీనాథ్ని చూసుకుంటా. వాళ్ళ బిహేవియర్ అంతా అదే ఉంది. వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ మాటలు గట్టిగా మాట్లాడారు, ఆ చేతలు కూడా చేసి చూపించారు మనకి. ఒక మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా మూగజీవాల మీద ఇంత ఘోరమైన దాడి చేయరు. విన్నారా అండి? వాళ్ళ దగ్గర మానవత్వం అస్సలు లేదు. వాళ్ళు మనుషులలో బతికే మనుషులు కాదు. వాళ్ళు అడవిలలో ఉండాల్సిన మృగాలే.
వాళ్ళని అందు గురించే మా సమాజం నుండి దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.